హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు డిఎస్కే వ్లాగ్స్. ఇది నా ఫస్ట్ వీడియో యూట్యూబ్లో. ఎలా వస్తుంది ఏంటి అన్నది కూడా తెలీదు. చూడండి, చూసి వీడియో బాగుంటే లైక్ చేయండి, కామెంట్ చేయండి. వీడియోలో ఇంకా ఇంప్రూవ్మెంట్ ఏమన్నా కావాలన్నా సరే కామెంట్ చేయండి. దాన్ని బట్టి నేను కూడా ఇంకా క్వాలిటీని ఇంప్రూవ్మెంట్ చేయడానికి నేను కూడా ట్రై చేస్తా. ఇవాళ వెళ్ళేది ఎక్కడికన్నది తమిళలో చూసే ఉంటారు. ఆంధ్ర, గోవా, సురసేన యానం, దాన్ని ఎస్యానం అని కూడా అంటారు. ఇది అమలాపురం చల్లపల్లి రోడ్. జస్ట్ ఇక్కడ నుండి బయలుదేరిన ఇంటి దగ్గర నుండి మాకు కరెక్ట్గా 10 కిలోమీటర్స్ వస్తుంది సురసేన యానం బీచ్. ఇప్పుడైతే చల్లపల్లికి ఎంట్రన్స్ అయ్యాం. ఇప్పుడు ఈ మలుపు తిరిగిన తర్వాత ఏరియా అంతా ఎవ్రీ సోమవారం మార్కెట్ జరుగుతుంది. ఇక్కడ నుండి స్టార్ట్ అవుతుంది. ఆ టెంపుల్ ఇంకా అవతల దాకా ఉంటుంది. ఒకప్పుడు బాగా ఎక్కువ ఉండేది, ఈ మధ్యకాలంలో తగ్గిపోయింది. ఇది మళ్ళా చల్లపల్లి టు ఎస్యానం షార్ట్ కట్ రోడ్. ఇది ఇప్పుడు ఈ రోడ్లోకి వచ్చాం. ఇక్కడ నుండి 8 కిలోమీటర్స్ ఉంటుంది ఇక్కడ నుండి ఇంకా బీచ్. ఎస్యానం వచ్చేసాం, దగ్గరలో ఉన్నాం బీచ్కి. ఎప్పుడెప్పుడు బీచ్కి వెళ్తామా అని ఉన్నది. వెళ్ళి చాలా రోజులు అవుతుంది, అందువల్ల ఎప్పుడెప్పుడు వెళ్దామా అని ఉన్నది. ఇప్పుడైతే మెయిన్ రోడ్కి ఎంట్రన్స్ అవుతున్నాం. మలుపు ఉన్నది కదా, ఇక్కడ నుండి రైట్కి వెళ్ళాం అనుకో డైరెక్ట్ అమలాపురం వెళ్ళిపోతాం. స్ట్రైట్ రోడ్ ఇది. ఇప్పుడు మనం ఎలా స్ట్రైట్ వెళ్ళిపోతే బీచ్కి వెళ్ళిపోతాం. వెళ్తూ వెళ్తూ మాట్లాడుకుందాం బీచ్లో విశేషాలు. ఫ్రెండ్స్, ఇదైతే వైఎన్జీసీ మెయిన్ ఎంట్రన్స్ అనమాట. ఇక్కడ నుండి ఆయిల్ సప్లై జరుగుతుంది. మంచిగానే ఉంటుంది ఇక్కడ వైఎన్జీసీ. కనిపించదు కానీ మంచి పైసలు చేసుకుంటుంది. అరే గాయ్స్, అరే యార్, జస్ట్ మిస్ అయినాం యార్. ఇప్పుడే జస్ట్ హెలికాప్టర్ వెళ్ళింది. మీకు కనిపించిందేనో లేదో తెలీదు, అంత క్వాలిటీ లేదు మొబైల్లో. జూమ్ చేద్దామన్నా ట్రై చేసా కానీ అవ్వట్లే. ఇప్పుడే జస్ట్ ల్యాండ్ అవుతుంది. చూద్దాం, మనకేమన్నా దొరుకుద్దేమో, మంచిగా వీడియో తీయడానికి అవుతుందేమో చూద్దాం. ఫుల్ క్రౌడ్ ఉన్నారు గాయస్. చూడండి, మామూలుగా లేరు జనం ఇక్కడ. ఓన్లీ హెలికాప్టర్ ల్యాండింగ్ వీడియో అనమాట. ఎంతమంది తీస్తారో చూడండి, మామూలుగా లేరు జనాలు. ఇప్పుడే హెలికాప్టర్ ల్యాండింగ్ కూడా అయిపోయింది. ఇప్పుడైతే బీచ్కి బయలుదేరినాం, వెళ్తున్నాం. అరే బజ్జీలు అన్నీ ఉన్నాయడ. అరే మనోడి కళ్ళల్లో ఇష్టపడింది, అందుకే కళ్ళకు అడ్డుగా పెట్టుకున్నాడు. రైడ్ తీసుకున్నాం, స్ట్రైట్ రోడ్ పట్టుకున్నాం అంటే బీచ్కి వెళ్ళిపోతాం. చాలామంది వెళ్ళి వస్తారు,
ఎదురయ్యారు. మంచిగానే ఉంటుంది అనుకుంటున్నా ఇవాళ కూడా. చూద్దాం అసలు ఎట్లుంటుంది ఏందన్నది. బట్ ఈ మధ్య కాలంలో ఆంధ్ర గోవా అని పేరు ఎప్పుడైతే పెట్టిరో అది మంచిగా ఫేమస్ అయింది. జనాలు కూడా ఎక్కువగా వస్తున్నారు. ఒక్కొక్కడంటే ఎవరికి తెలీదు. మధ్యకాలంలో మన ఎమ్మెల్యే ఆనందరావు గారు రావడం వల్ల ఆంధ్ర గోవా అయింది, బాగా ఫేమస్ అయింది. లేకపోతే ఇంతకు ముందు వచ్చేవాళ్ళు తక్కువ, జనాలు ఎవరు ఉండేటోళ్ళు కాదు, లోకల్ వాళ్ళు ఉండేవాళ్ళు. అది కూడా 10 మంది మాత్రమే ఉండేవాళ్ళు. ఇప్పుడు అలా లేదు, బాగుంటుందిలే. కాకపోతే ఈ రూట్ నుంచి వెళ్ళామనుకో మనకి ఎంట్రన్స్ లోనే ఆయిల్ ట్యాంకర్స్ ఉంటాయి. అంటే వితౌట్ ఫిల్టర్తో ఉంటాయి. అవి రా ఆయిల్ వచ్చిన తర్వాత నిల్వ పెడతారు కదా, దానిలోనే పెడతారు అనమాట. ఆ ట్యాంకర్స్ తగులుతాయి ఇటు నుండి వెళ్తే. అదే అటు నుంచి వచ్చాం అనుకో, ఫిల్టర్ ఆయిల్ ఫిల్టర్ అయినాయి ఉంటాయి చూస్తారా ట్యాంకర్స్, వాటి దగ్గరకు వస్తాం. ఇగో ఇదంతా అదే రోడ్డు. ఇలా ఇక్కడ నుండి లెఫ్ట్కి వెళ్ళాం అనుకో, లైట్ హౌస్ దగ్గర కూడా వెళ్ళొచ్చు. కాకపోతే లైట్ హౌస్ దగ్గరికి వెళ్తున్నా కానీ లోపలికి ఎవరిని అలౌ చేయట్లే, అందువల్లనే అక్కడ దాకా వెళ్ళలే. చూడండి లైట్ హౌస్ కూడా కనిపిస్తుంది మీకు, ముందుకెళ్ళినా చూపిస్తాయి. ఇక్కడ అంతగా చూపినాకి అన్నీ అడ్డొచ్చేస్తున్నాయి. బీచ్ దగ్గరకి అయితే వచ్చేసినాం గాయ్స్. చూద్దాం. బ్రదర్ ఏంది బైక్ అడ్డంగా తిప్పిండు. ఇప్పుడైతే చూడండి లైట్ హౌస్ కనిపిస్తుందా. లైట్ హౌస్ అయితే అలా ఉంటుంది, బాగానే ఉంటుంది. కాకపోతే లోపలికి వెళ్ళినరు, ఆ దగ్గరికి వెళ్తే చూడడానికి బాగుంటుంది. పోలీస్ అంకుల్స్ అయితే లోపలికి పోనీరు. గైస్ దగ్గరికి అయితే వచ్చేసినాం. బీచ్ దగ్గరికి వచ్చేసినాం ఫ్రెండ్స్. అరే జనాలు గట్టిగానే వచ్చిర్రు. కార్లు ఉన్నవి, ఆటోలు ఉన్నవి, జనాలు బాగానే ఉన్నట్టున్నారు ఇవాళ కూడా. ఆంధ్ర గోవా బోర్డు కనిపించినవి అక్కడ. చిన్న చిన్న పిల్లలు అక్కడ సముద్రంలో స్నానం చేయడం, ఇక్కడికి వచ్చి ఫ్రెష్ అవ్వడం. ఇక్కడ కూడా లేడీస్కి ఏమన్నా వాష్రూమ్స్ అవి కట్టిస్తే ఇంకా బాగుంటుంది. ఇంకా డెవలప్ చేస్తున్నారు కదా, అవి కూడా చూస్తే ఇంకా బాగుంటుంది. ఎందుకంటే టూరిజం పెరుగుతుంది కాబట్టి. బాయ్స్ అంటే పర్లేదు బ్రదర్, ఏదైనా అడ్జస్ట్ అవ్వచ్చు. ఇగో లోపలికి బీచ్లోకి నడుచుకుంటూ వెళ్తున్నా. అరే లోపలికి వెళ్ళి నాకు షాక్ అయినా తెలుసు. అసలు ఎక్స్పెక్ట్ చేయలే ఇంతమంది ఉంటారని అనుకోలే. బీచ్లో చాలా మంది ఉన్నారు ఇక్కడ. నేను ఒక 2-3 ఉంటారేమో, ఇవాళ ఎవరు వస్తారులే అనుకున్నా. స్కూల్స్ హాలిడేస్ కదా, అందువల్ల ఎక్కువగా జనం వస్తున్నారు. ఫ్యామిలీస్ ఎక్కువ వస్తున్నారు బ్రదర్. రండి మీరు కూడా తప్పకుండా. ఫ్రెండ్స్ మామూలుగా ఎంజాయ్ చేయట్లే కుర్రాళ్ళు అయితే. చూడండి, ముందర చూపిరా, అక్కడ పెద్ద కెరటం వచ్చింది. వాళ్ళ బట్టలన్నీ కొట్టుకుపోయినాయి, చాలా పైకి వచ్చేసింది.
అందుకే మా వాడికి ఫ్రెండ్స్, నేను ఇప్పటిదాకా బీచ్ దగ్గర ఉన్నా. 7 o'clock అయిపోయింది. బయలుదేరిసినాం ఇంక ఇంటికి, లేట్ అయిపోతుంది. కానీ ఇదైతే నా ఫస్ట్ వీడియో గైస్. చూడండి, చూసి అసలు ఎలా ఉందో ఏంటో కామెంట్ చేయండి. ఇంకా నేను ఏమైనా ఇంప్రూవ్మెంట్ చేయాలి అనుకుంటే కామెంట్లో చెప్పండి, నేను ఇంకా తెలుసుకుంటా మీ ద్వారా. మీ సపోర్ట్ ఉంటే నేను ఏమైనా చేయగలుగుతాను. ప్లీజ్ సపోర్ట్ మీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై డిఎస్కే వ్లాగ్స్. సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్. ఇక్కడితో నేను క్లోజ్ చేస్తున్నా వ్లాగ్.